ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో పరిశుద్ధమైన పట్టణంలో మృత సముద్రం దగ్గరికి వెళ్తున్నాం. ఇది మృత సముద్రంకి వెళ్తున్నటువంటి దారి. దేవుడు ఆయన మహాకృపను బట్టి ఈ ప్రాంతాన్ని చూడడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికే మహిమ కలుగును కాక. మా ద్వారా చూస్తున్న మీకు కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో మనము మృత సముద్రం దగ్గరికి వెళ్తున్నాం. చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ ఆడుకోవడానికి చాలా బాగా ఉంటుంది అక్కడ పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఇదిగో మనమైతే ఈ మృత సముద్రం దగ్గరికి వచ్చాము. ఈ మృత సముద్రము చాలా భయంకర నొప్పు. అవి మెట్లు, కిందకి దిగడానికి మెట్లు, అవి చాలా భయంకరమైనటువంటి ఉప్పు కలిగి ఉంటుంది. అందులో ఏది కూడా మునిగిపోదు. ప్రతిది కూడా ఏది బతకదు, ఏది మునగదు. మనిషి కూడా చాలాసార్లు ఈ మృత సముద్రం పైన పడుకొని పేపర్ కూడా చదువుతూ ఉంటారు. ఇది దేవుడి ఆశ్చర్యం. అది ఏంటి, ఎందుకు మునిగిపోరంటే ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉండడం వలన దీంట్లో మునిగిపోరు. మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మృత సముద్రాన్ని. అవన్నీ కూడా మెట్లు, చాలా లోతుగా ఈ మెట్లు అయితే ఉంటాయి. చాలా కిందకి దిగిపోవాలి. దిగేటప్పుడు కొంచెం పర్లేదు, కానీ ఎక్కి వచ్చేటప్పుడు మాత్రం చాలా భయంకరమైనటువంటి కాళ్ళు నొప్పులు అయితే వస్తాయి. ఎక్కడం చాలా కష్టం, దిగడం కూడా కష్టమే, కానీ బెటరు. దిగడం అయితే బాగుంటుంది, కానీ ఎక్కి రావడం మాత్రం చాలా దగ్గరలో అక్కడక్కడ ఆగి పైకి ఎక్కి వస్తాం. ఈ మృత సముద్రం దగ్గర ఇదిగో ఇక్కడ గ్రీన్గా చాలా చక్కగా టెంట్లు వేసి హ్యాపీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కింద కూడా మృత సముద్రం దగ్గర మ్యూజిక్ పెట్టి అనేక మంది దేశ విదేశాల నుండి వస్తారు కనుక ఇక్కడ మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు వేసుకుంటా, పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనమైతే అక్కడికి వెళ్ళాం కనుక చూడాలి కాబట్టి ఆ ప్రాంతాన్ని అంతా కూడా చూసి సంతోషించి అక్కడి నుండి తిరిగి యెరూషలేం ప్రాంతానికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక గొప్ప చరిత్ర మనకుంది. ఆదికాండం 14వ అధ్యాయంలో ఇక్కడ 4 రాజులు మనకు కనిపిస్తారు. ఈ 4 రాజులు కొద్ది కాలంగా బానిసలుగా ఉండి అక్కడ వాళ్ళు తిరుగుబాటు చేసి అక్కడి నుండి బయలుదేరి అనేక ప్రాంతాలను జయించుకుంటూ వస్తారు. అనేక ప్రాంతాలు జయించుకుంటూ వస్తూ సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి వస్తారు. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి వచ్చినప్పటికే ఇక్కడ ఈ ప్రాంతంలో 5 మంది రాజులు ఏకమయ్యి వీళ్ళతో యుద్ధం చేస్తారు. అక్కడి నుంచి వస్తున్న 4 రాజులు, మరి ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణానికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న 5 మంది రాజులు కలిసి యుద్ధం చేస్తారు. ఎక్కడ చేశారు అంటే సిద్దీము లోయ అని 3వ వచనంలో మనం చూస్తాం. ఈ ఉప్పు సముద్రం సమీపంగా సొదొమ గొమొర్రా పట్టణంకి మధ్యలో ఉండేది సిద్దీము లోయ. ఇప్పుడు మనము ఈ సిద్దీము లోయను చూస్తూ ఉన్నాం. ఈ సిద్దీము లోయలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అటు 4 రాజులు, ఇటు 5 మంది రాజులు, భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ భయంకరమైన యుద్ధంలో జరుగుతున్నప్పుడు సొదొమ గొమొర్రా రాజులు వచ్చినటువంటి 3 రాజులు, 5 మంది రాజులు పారిపోతారు. పారిపోయినప్పుడు ఈ సొదొమ గొమొర్రా రాజులు ఈ యొక్క మట్టి కీళ్ళలో చిక్కుకోపోతారు. మనం గమనిస్తున్నాం కదా, మట్టి కీళ్ళు. ఇక్కడ ఆ మట్టి కీళ్ళల్లో చిక్కుకోపోతారు. దాని లోపలికి ఆయన దిగినట్లయితే కాళ్ళు అలాగే పట్టేస్తాయి. కొన్ని దగ్గరలో ఊపి ఉంటుంది, జిగట కలిగిన దొంగ ఊపి ఉంటుంది. ఆ ఊపి పెద్ద గుంట అయితే మాత్రం మనిషిని అమాంతంగా అలాగే మింగేస్తుంది. అది ఎక్కడ జరిగిందంటే ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణం ఇటు సైడు, అదిగో అటు పక్కన మృత సముద్రం పక్కన ఉంది తూర్పుగా. అక్కడ మనం గమనిస్తే మధ్యలో సిద్దీము లోయ. చూడండి, బైబిల్ చరిత్ర ఎంత గొప్ప చరిత్రో, ఎంత అద్భుతమైన చరిత్రో, నమ్మదగిన చరిత్ర. సరే, ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ రాజులు పారిపోతారు. సొదొమ గొమొర్రా రాజులు పారిపోతారు. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎవరున్నారు? లోతు కుటుంబం ఉంది. లోతు కుటుంబం ఎవరికి సంబంధించింది? అబ్రహాము గారికి సంబంధించింది. అబ్రహాము ఎవరికి సంబంధించిన వ్యక్తి? దేవునికి సంబంధించిన వ్యక్తి. సరే, ఇక్కడ నుండి ఒక వ్యక్తి పారిపోయి అబ్రహాము గారితో చెప్తాడు, అయ్యా
అక్కడ యుద్ధం భయంకరంగా జరుగుతుంది, రాజులు తప్పించుకొని పారిపోయినారు. కనుక ఇదిగో లోతు బిడ్డలు, లోతు భార్య, వాళ్ళందరిని కూడా వాళ్ళ ఆస్తులు అన్నీ తీసుకొని వాళ్ళ బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నారయ్యా అని చెప్పారు. వెంటనే అబ్రహాము గారు 180 మందిని ఆ ప్రాంతానికి, వాళ్ళు ఎక్కడైతే వెళ్ళిపోతున్నారో, ఎవరైతే జయించారో ఆ ప్రాంతంలోకి తన కుటుంబాన్ని, తన లోతు భార్య, వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి ఆయన బయలుదేరి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర వాళ్ళందరూ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అప్పుడు అబ్రహాము గారు వాళ్ళని జయించి అందరిని విడిపించి వాళ్ళందరినీ కూడా మరలా ఎవరెవరి దేశానికి వాళ్ళని పంపిస్తూ, అలాగే లోతు కుటుంబాన్ని కూడా విడుదల చేశాడు. అద్భుతం కాదండి? అబ్రహాము గారు యుద్ధం చేసి ఎంతమంది, ఎవరితో? 5 మంది రాజులు యుద్ధం చేసి జయించలేకపోయినారు. కానీ అబ్రహాము గారు వెళ్ళి 4 రాజుల్ని, వాళ్ళ సైన్యాన్ని ఓడించారంటే అది దేవుని కృప. ఈ రోజున నువ్వు దేని విషయంలో యుద్ధం చేస్తున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, దాని జీవితం దేవుడు మాత్రమే మనకు ఇవ్వగలడన్న సంగతి వాస్తవం. జయించాడు. అప్పుడు అక్కడున్నటువంటి రాజులు, అక్కడున్నటువంటి అధికారులు అంటారు, అయ్యా మేమైతే బానిసలుగా వెళ్ళిపోతున్నాం, నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించావు కనుక ఇదిగో ఈ బట్టలు తీసుకోండి, ఈ బంగారం తీసుకోండి, ఈ నగలు తీసుకోండి అని అడిగితే అబ్రహాము గారు ఒకటే మాట అంటాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాడు, మిమ్మల్ని నేను విడిపించడానికి వచ్చాను, విడిపించాను, కనుక మీ ఆస్తి మీరే తీసుకొని పోండి అంటాడు. ఎంత అద్భుతం, మంచి మాట. అబ్రహాము గారు అక్కడి నుండి వెళ్తూ ఉంటే షాలోం రాజు ఎదురుపడతాడు. షాలోం అనగా సమాధానపు రాజు. అది యేసయ్యకి సాదృశ్యం. ఎదురుపడేటప్పుడు ఆయన రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వస్తాడు. వెంటనే అబ్రహాము గారు ఆయన్ని చూసిన వెంటనే ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 10వ భాగంగా కొంత కానుకని షాలోం రాజుకి ఇస్తాడు. షాలోం రాజు ఆ ద్రాక్షరసం రొట్టె ఇస్తాడు. కాబట్టి దేవుని అద్భుతమైన కార్యం ఈ సిద్దీము లోయ దగ్గర, ఈ ప్రాంతంలో ఒక యుద్ధం చేసి జయించి తిరిగి వెళ్తున్నటువంటి అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి కృప మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది మృత సముద్రం, అటు సొదొమ గొమొర్రా పట్టణం, మధ్యలో లోయ. మరి ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా వివరంగా చేస్తున్నాను. కాబట్టి మీరు చూడండి, ఆత్మీయమైన మేలులు పొందండి, ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ మీరు సపోర్టు చేయండి. ఎందుకంటే చాలా గొప్ప విషయాలు, అద్భుతమైన విషయాలు నేను పెడుతున్న ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా లైక్ మాత్రం చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్.